నమస్తే, నేను డాక్టర్ రాజశేఖర్. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఏదైతే స్వామివారికి నైవేద్యంగా తయారు చేసి తర్వాత భక్తులకు తిరుపతిలో ప్రసాదంగా ఇస్తున్నారో దీంట్లో కల్తీ పదార్థాలు ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి. సో ఈ వార్తలు నిజమే అని చెప్పేసి టీటీడీ బోర్డు కూడా నిర్ధారణ చేసింది. సో ఈ విషయము మన హిందూ సమాజంలో హిందువులు ఎస్పెషల్లీ ఎవరైతే ఈ భక్తి తర్వాత ఈ వీటన్నిటి పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు, అంటే ప్రసాదం అనేది పవిత్రంగా ఉండాలి, తర్వాత దాన్ని తయారు చేసేటప్పుడు ఎలాంటి పదార్థాలు వాడాలి, తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి, ఏది భగవంతుడికి నివేదించకూడదు అనే వాటిపైన చాలామంది హిందువుల్లో స్పష్టమైన వాళ్ళకు నమ్మకాలు విశ్వాసాలు ఉంటాయి. ఇవి హిందూ జీవన విధానంలో చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే నైవేద్యం అనేది కేవలం ఒక టెంపుల్లో ఒక దేవాలయంలో తయారు చేసేది కాదు. ప్రతి హిందువు కూడా తన నిత్య పూజలో రోజు భగవంతునికి ఏదో ఒక నైవేద్యం సమర్పిస్తుంటాడు. అదేవిధంగా ప్రతి ఇంట్లో పండగలప్పుడు కూడా నైవేద్యాలని అందరూ తయారు చేస్తుంటారు. సో ప్రతి వాళ్ళు కూడా ఈ నియమాల్ని పాటిస్తుంటారు. ఇలాంటి ఈ ప్రసాదం విషయంలో ఏదైనా కల్తీ జరిగింది లేకపోతే ఏదైనా అపచారం లాంటి సంఘటన జరిగితే ఇదందరి మనోభావాల్ని దెబ్బతీస్తుంది. వ్యక్తిగతంగా చాలామంది దీని పట్ల బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 1700 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు 300 సంవత్సరాలుగా తిరుపతి లడ్డుకు ఒక ప్రాశస్త్యం ఉంది. దాన్ని కేవలము ఒకప్పుడు శనగపిండి బెల్లంతో తయారు చేసేవారు. తర్వాత దాంట్లో కొంచెం న్యూట్రిషన్ వాల్యూని యాడ్ చేయాలని ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఏది చేయాలన్నా కూడా టీటీడీలో ఉండే భక్తులు మెయిన్గా వాళ్ళందరూ కూర్చొని దానిపైన ఒక చర్చ చేసి ఇలాంటి మార్పులు చేశారు. అయితే టీటీడీ లడ్డులో కలుషితమైన పదార్థాలు ఏంటి అని చెప్తున్నారంటే మెయిన్గా ఈ కాటన్ సీడ్ ఆయిల్, సోయాబీను, తర్వాత మొక్కజొన్న పదార్థాలు ఇలాంటివి. అంటే మామూలుగా మనము లడ్డుని కేవలం ఆవు నెయ్యితో తయారు చేస్తారని మనకందరికి టీటీడీ చెప్తుంది ఎప్పటి నుంచో. అదే విశ్వాసం అందరిలో ఉంది. సో ఆవు పవిత్రంగా ఉంటుంది. ఆవు పవిత్రమైన ఒక సాధు జంతువు. అలాంటి ఆవు నుంచి తయారు చేస్తున్నారు కాబట్టి అది కూడా భగవంతుడికి నివేదిస్తున్నారు కాబట్టి దాన్ని ప్రసాదంగా తీసుకొని ఎవరు కూడా తిరుపతికి వెళ్ళొచ్చారంటే ఆ ప్రసాదాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు బంధువులకు మిత్రులకు అందరికీ పంచుకుంటారు. సో దీంట్లో ఇలాంటి పదార్థాలు ఇవే కాకుండా జనరల్గా జంతువుల నుంచి వచ్చిన ఆయిల్స్ కూడా, అంటే చేపల నుంచి వచ్చిన ఆయిల్, తర్వాత పంది మాంసం నుంచి వచ్చిన ఆయిల్, తర్వాత ఆవు అంటే బీఫ్ ఫ్యాట్, ఆవు యొక్క కొవ్వు నుంచి కూడా ఆయిల్స్ తయారు చేసి వాటిని కూడా దీంట్లో మిక్స్ చేశారని చెప్పేసి ఏదైతే టీటీడీ ల్యాబ్ రిపోర్ట్ బయట పెట్టారో దాంట్లో స్పష్టంగా ఉంది. అయితే దీంట్లో 2 అంశాలు, ఒకటేమో వెజిటేబుల్ ఆయిల్స్ కంటామినేషన్, ఇంకోటేమో జంతువుల ఆయిల్స్. సో వెజిటేబుల్ ఆయిల్స్లో ఉండే సమస్య ఏంటంటే కాటన్ సీడ్ ఆయిల్ అనేది యాక్చువల్గా మీరు గూగుల్లో కొట్టండి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాటన్ సీడ్ ఆయిల్ అని చెప్తే ఫస్ట్ ముఖ్యంగా వచ్చేదంటే మగవాళ్ళలో వంధ్యత్వం అంటే ఇన్ఫర్టిలిటీ. మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ క్రియేట్ చేయడం కోసము దీన్ని ట్యాబ్లెట్గా కూడా దీని ప్రోడక్ట్స్ని తయారు చేసి సో మగవాళ్ళని స్టెరిలైజ్ చేయడానికి కూడా ఈ కాటన్ సీడ్ ఆయిల్ ప్రోడక్ట్స్ని వాడతారు. తర్వాత మిగతా ఏవైతే ఆయిల్స్ ఉన్నాయో సో అవి కేవలము చీప్గా లడ్డును తయారు చేసి ఇవ్వడం కోసము వెజిటేబుల్ ఆయిల్స్ని కంటామినేట్గా కలిపారు అనేది మనకు తెలుస్తుంది. దీని తర్వాత పంది కొవ్వు నుంచి తయారు చేసిన ఆయిల్, తర్వాత చేపల నుంచి తయారు చేసిన ఆయిల్, వీటిని కలపడం వల్ల ఏ రకంగా ఇది మనకు హాని చేస్తుందంటే ముఖ్యంగా మనం ప్రసాదం తయారు చేసేటప్పుడు
కొన్ని నియమాలు పాటిస్తాం. ప్రసాదం చేసే వ్యక్తి పొద్దున్నే స్నానం చేయాలి, తర్వాత అతను వాష్రూమ్కి వెళ్ళి స్టమక్ కూడా ఎంటీ ఉంచుకోవాలి. తర్వాత అతను ప్రసాదం తయారు చేసి 1 గంట 2 గంటల వరకు బయటకు వెళ్ళకూడదు, ఇంకా వేరే వస్తువులను ముట్టుకోకూడదు, లేకపోతే వేరే మనుషులను ముట్టుకోకూడదు. కేవలము తను ఆ ప్రసాదం వంటకు తయారయ్యే ఐటమ్స్ని మాత్రమే హ్యాండిల్ చేయాలని నియమాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రసాదం అనేది ఒకసారి దేవునికి నైవేద్యం చేశాక ఆ కుటుంబ సభ్యులు తింటారు, వాళ్ళ బంధుమిత్రులు తింటారు, పబ్లిక్ ప్లేస్లో అయితే చాలామంది వేరే వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని చాలా శుభ్రతతో చేయాలని ఒక నియమం ఉంటుంది. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే భగవంతుడు సత్వస్వరూపుడని హిందువులు నమ్ముతారు. సత్వం అంటే అంటే మైండ్ యొక్క డిఫరెంట్ స్టేట్, ఒక స్టేట్. సత్వం అంటే ఎప్పుడైతే మైండ్ కామ్గా ఉంటుందో, లేదా పీస్ఫుల్గా ఉంటుందో అలాంటి మైండ్ మనం సత్వం మైండ్ అంటాం. యాంగర్తో ఉంటుందో, కోపంతో ఉంటుందో, లేకపోతే ఆవేశంతో ఉంటుందో అలాంటి మనసుని రజస్సు అంటాం, అలాంటి మనసు యొక్క గుణాన్ని. తర్వాత తమస్సు అంటాం. అంటే తమస్సు అంటే నిద్రతోన, తర్వాత బద్ధకంతోన, ఇలాంటి మైండ్ ఏదైతే ఉంటుందో దాన్ని తమస్సు అంటాం. అంటే ఈ గుణాలని మనము దృష్టిలో పెట్టుకొని ప్రసాదాన్ని తయారు చేసే వ్యక్తి కూడా ఆ రోజు లేదా అంతకు ముందు రోజు ఒక 1 వీక్ వరకు, ఒక వారం వరకు భగవంతుని నామం జపం చేయాలి, మనసును శుద్ధం చేసుకోవాలి. అతని యొక్క మనసు యొక్క ప్రభావం ప్రసాదం పైన ఉంటుంది అనేది నియమాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవి చాలామందికి తెలిసిన విషయమే, అందరూ కూడా పాటిస్తారు ఈ ప్రసాదాలను తయారు చేసేవాళ్ళు. సో ఈ సత్వగుణ సంపన్నుడు కాబట్టి భగవంతునికి అలాంటి నైవేద్యాన్ని తయారు చేసి, ఆ నైవేద్యాన్ని తయారు చేసేటప్పుడు కూడా శుభ్రతను పాటిస్తూ, వెంట్రుకలు కూడా దాంట్లో పడకుండా, లేకపోతే ఎలాంటి బ్యాక్టీరియా కంటామినేషన్ కాకుండా, సో దాంట్లో వాడే పదార్థాలు కూడా మనసు యొక్క సత్వగుణాన్ని, అంటే తీపి ఎప్పుడు కూడా మనలో సత్వగుణాన్ని, అంటే మనకి చాలా అంటే మనసు ప్లీజ్ అయ్యేటట్లు, అంటే మనసు శాంతించేటట్లు, మనసు సుఖంగా ఒక రకమైన ఆనందాన్ని అనుభూతి చెందేటట్టు ఈ స్వీట్ అనేది ఒకటి మనం అందరికీ కూడా అనుభవం ఉన్నది. సో దాన్ని ఎక్కువగా నైవేద్యాల్లో వాడుతుంటారు. తర్వాత స్వామివారికి నివేదించాక దాంట్లో కూడా చాలా నియమాలు ఉన్నాయి. అంటే ఒక ఆహార పదార్థము తింటేనే మనకి ప్రయోజనం అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదు. మీరు చూడండి, కొన్ని వస్తువులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు దాన్ని చూస్తేనే మన నోట్లో లాలాజలం ఊరుతుంది. అంటే మన పదార్థం మనిషి బాడీలోకి వెళ్ళకముందే మనలో కెమికల్ రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా మనం ఒక పువ్వును చూస్తాము, లేకపోతే ఒక ప్రకృతిని చూస్తాము, మనలో ఒక ఆనందం కలుగుతుంది. అది కూడా మన హార్మోన్స్ పైన, మన మైండ్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఆ సత్వగుణ లక్షణంతో ఉండే ఈ నైవేద్యం ఏదో ఉందో అది భగవంతునికి సూక్ష్మ రూపంలో అది నివేదించబడుతుంది. భగవంతుడు కూడా దాన్ని ఆస్వాదిస్తాడు. దాని తర్వాత ఈ మైండ్తో ప్రిపేర్ చేసిన ఏదైతే నైవేద్యం ఉందో అది అందరికీ పంచినప్పుడు వాళ్ళలో కూడా మనసులో ఈ సత్వగుణాన్ని ప్రేరేపించే అవకాశం ఉంటుంది. కాబట్టి నైవేద్యంకి ఆ ప్రాశస్త్యం ఉంది. అయితే ఇలాంటి యానిమల్ ఫ్యాట్, ఎస్పెషల్లీ అంటే జంతువుల్ని చంపి, లేకపోతే జంతువుల యొక్క పదార్థాల నుంచి తీసినవి, ఇవి ఏం చేస్తున్నాయంటే మనిషిలో రాజసిక గుణాన్ని, ఒక రజస్ని ప్రేరేపిస్తాయి. సో రజస్ని ప్రేరేపించడం వల్ల మనిషి క్రోధంగా, ఆవేశంగా ఉండడము, సంఘర్షణకు గురి కావడము, సో ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా పూజా పద్ధతికి దూరంగా ఉంచుతారు. అంటే మనము రోజు వీటి అవసరం లేకుండానే మనలో కోపం వస్తుంది, వీటి అవసరం లేకుండానే మనము ఆవేశంగా ఉంటాము, సమస్యల్లో ఇన్వాల్వ్ అవుతాము, ఇతరులకు సమస్యలు క్రియేట్ చేస్తుంటాం. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ ఇలాంటి రజస్సు అనే గుణాన్ని మనం ప్రేరేపించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అంటే ఇక్కడ టీటీడీ ఈ లడ్డులో జరిగిన కలుషిత పదార్థాల వల్ల ఏమవుతుందంటే పూజా విధానం యొక్క ఏదైతే 2 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయో, అంటే సత్వగుణ ప్రధానంగా ఉండే నైవేద్యాన్ని మనం భగవంతునికి సమర్పించడము, దాన్నే భక్తులు తీసుకోవడం ఒక హాని జరిగింది. తర్వాత ఈ యానిమల్స్ ఏవైతే గోవుని మనము
దైవంగా పూజిస్తాము. తర్వాత సకల దేవతలు కూడా గోవులో ఉంటారని చెప్పేసి గోవుని మనం పూజిస్తాం. దాని యొక్క ఆయిల్ని దీంట్లో యాడ్ చేయడం వల్ల కూడా హిందువుల యొక్క మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. సో ఈ విషయం చాలా ఆందోళనకరణ విషయం. మరి ఈ హిందూ సాంప్రదాయాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు కేవలము వాళ్ళకు తెలిసిన కాంట్రాక్టర్స్కి ఇచ్చుకోవడము, ఆ బిడ్డింగ్ ప్రాసెస్లో కూడా అవకతవకలు చేయడము, క్వాలిటీ లేని వాళ్ళకి తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఏదో రకరకాల కారణాలు చూపించి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కూడా వాళ్ళ స్వార్థం కోసమే పనిచేస్తారు తప్ప ఒక ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, లేకపోతే పూజా విధానాన్ని సంరక్షించాలని కానీ, లేకపోతే భగవంతునికి భక్తులకు మంచి చేయాలని కానీ వీళ్ళలో ఎప్పుడు కూడా ఆలోచన ఉన్నట్టు మనకి కనపడదు. ఇంకొకటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం ఈ యోమే భక్త ప్రయచ్చతి. అంటే పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, ఫలాన్ని కానీ, లేకపోతే కేవలం ఒక జలాన్ని కానీ నాకు ఎవరైతే సమర్పిస్తారో, దీన్ని సమర్పించే వ్యక్తి ఎవరైతే భక్తితో సమర్పిస్తారో వాళ్ళది నేను స్వీకరిస్తాను అంటాడు. అంటే మనము లడ్డూని తయారు చేశారు టీటీడీ వాళ్ళు. ఆ లడ్డులో వాళ్ళు భగవంతునికి పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, ఇవి ఒక జలం కానీ భక్తితో సమర్పిస్తే ఆ లడ్డు తయారీలో అది నైవేద్యం అవుతుంది. అలా కాకుండా స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది తక్కువగా వస్తుంది, లేకపోతే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో నెయ్యి తీసుకోవడము, ఇలా కల్తీ పదార్థాలతో భగవంతుని తయారు చేయడము, భగవంతునికి నివేదించడము. సో భగవంతుడు ఇలాంటి వాటిని తీసుకోవడం అంటే భక్తి అనేది లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకు ఇంత పెద్ద సంస్థ, వాళ్ళు చేస్తున్న పని పట్ల వాళ్ళు ఎవరికి నుంచి అయితే ఐటమ్స్ తీసుకొస్తున్నారో వాళ్ళ పట్ల వీళ్ళకి జాగ్రత్తగా చెక్ చేయాలని ఆ శ్రద్ధ లేకపోవడము, అలాంటి వారిపైన దృష్టి పెట్టకపోవడము. సో వాళ్ళకి భక్తి లేదు, అసలు ప్రసాదం ప్రిపరేషన్లో వాళ్ళకి భక్తి లేదు కాబట్టి అది భగవంతుడు కూడా స్వీకరించడం. సో ఎవరైతే నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించింది అది భక్తులకు పెట్టి కూడా వృధా అవుతుంది. అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనము భక్తులకి కలగదు. కాబట్టి ఇలా అంటే ఒక ధార్మిక సంస్థలు, ఎస్పెషల్లీ దేవాలయాల్లో జరిగే ప్రసాద వితరణ కావచ్చు, లేకపోతే ఇవన్నిటిలో కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం వల్ల పూర్తిగా మన సంస్కృతి, మన సాంప్రదాయాలన్నీ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ముందు వీటి పట్ల భక్తుల్లో కూడా విశ్వాసం తగ్గి మన ధర్మం కూడా ధర్మానికి కూడా ఒక హాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని భక్తులందరూ కూడా తీవ్రంగా పరిగణించి దీన్ని ఖండించాలి. తర్వాత దీనిపైన మీరందరూ కూడా మీ యొక్క వాయిస్ను, మీ యొక్క ప్రతిఘటనను వ్యక్తపరచాలి. అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఈ సంఘటన ఒక దేశం మొత్తం కూడా అందరినీ ఆందోళన పరిచే విషయం కాబట్టి ఎప్పటి నుంచో మనము హిందూ సమాజం ఆలోచిస్తున్నాం. అంటే ఈ టెంపుల్స్ అన్నీ కూడా కేవలం ప్రభుత్వాలకి డబ్బులు సంపాదించే ఒక ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ లాగా తయారయ్యాయి. సో వీటిని ప్రభుత్వం నుండి మనము భక్తులమే తీసుకొని ఇది కేవలము భక్తులకు ఎవరికైతే విశ్వాసం ఉందో వాళ్ళ ప్రయోజనం కోసము ఆలయాలు ఉండడము, వాటిని నడపడం, వాటిని నిర్వహించడము అనేది జరగాలి అనే డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఈ టీటీడీ కావచ్చు, లేకపోతే దేశంలో ఉండే అన్ని హిందూ టెంపుల్స్ను కూడా ప్రభుత్వం ఆధీనం నుంచి బయటకు తీసుకురావాలని చెప్పేసి మనం గట్టిగా డిమాండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.